ఏమి పోసేటప్పుడు ఇట్లా పట్టుకొని పోస్తుంటావు కదా, అప్పుడు నీకేమనిపిస్తుంది? ప్రశాంతంగా ఉంది. ఇట్లా పంచి ఎత్తే పోసినావా? కామెడీ కాదు, సీరియస్. లీటర్లు వచ్చింది? 3 లీటర్లు పోసినావా? ఈ క్లైమేట్ లో పాస్ పోయడం వల్ల నీకేమన్నా అనిపిస్తుంది? అది చేయాలా ఇది చేయాలా లేకపోతే నీకు ఎట్లా చెప్పు. కొత్త బాత్రూమ్ కట్టించండి సార్ అన్న. కొత్తది కట్టించండి సార్. కొత్తది కట్టి వచ్చినాయా లేదా స్మాల్ రొంత వచ్చినాయా? జోరుగా వచ్చినాయి. నిలబడు. పాస్ పోసినప్పుడు మీకు హ్యాపీగానే ఉందా? మీ ఫీల్ ఏమి? ఎట్లా చల్లగా వచ్చి జోరుగా ఇది జుమ్ముతారు చూడు, అంత స్పీడ్ గా వచ్చినాయి లేకుంటే మామూలుగా వచ్చినాయి? పాస్ పోసినప్పుడు గోడకు జుమ్మినావా లేకపోతే కిందనే పోసినావా? కిందే పోసినావా? ఇలా హ్యాపీగా ఉందా నీకు పోసినందుకు? ఏం ప్లాన్ చేస్తామంటే పాస్ పోసిన వాళ్ళకి అడుగుతున్నాం మేము, ఎన్ని లీటర్లు పోసినారు, ఏ కలర్ వచ్చింది, ఎట్లా పోసినారు, పట్టుకొని పోసినారా లేకుంటే వదిలేసి పోసినారా. చూడండి వీడియో బాగా వచ్చింది, బ్లాక్ బస్టర్ హిట్. వీడియో అయితే భారీగా వచ్చింది, ఒకసారి చూడండి. చూసి షేర్ చేయండి, లైక్ కొట్టండి, గంట కొట్టండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. పాస్ పోసేటప్పుడు నీ ఫీల్ ఏమి? హ్యాపీగానే ఉందా? ఇదే వేడిగా వచ్చినదా లేకపోతే చల్లగానే వచ్చిందా? లీటర్ నీళ్ళు బాగా అవుతారా మీరు? ఎన్ని లీటర్లు పోసినారు? పాస్ ఎన్ని లీటర్లు పోసినారు? ఎన్ని లీటర్లు అంటే ఎట్లా తెలిసేది అంటున్నావా? బాత్రూమ్ నుంచి గొడుగు అడ్డం పెట్టుకొని పోసినావా లేదంటే అట్లే డైరెక్ట్ పంచాయతీ పోసినావా? అదే పక్కన వాళ్ళు చూసినప్పుడు డిస్టర్బెన్స్ అవ్వకూడదు కదా, గొడుగు అడ్డం పెట్టుకొని పోసినారా? అన్న చెప్తున్నాడు గొడుగు అడ్డం పెట్టుకునే పోసినాడంట పాసు. ఇట్లా పంచి ఎత్తే పోసినావా? కామెడీ కాదు, సీరియస్. ఎందుకంటే పక్కన వాళ్ళు చూసి వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా. అదే నీళ్ళు ఎక్కువ తాగినావు కదా, అప్పుడు తాగినప్పుడు కూడా దూరంగా జుమ్మే అంత స్పీడ్ గా వచ్చినాయా లేకపోతే మామూలుగానే కలర్ వచ్చినాయా లేదంటే ఏ కలర్ లో వచ్చినాయా? ఇప్పుడు ఎండ లేదు అట్లా వర్షము రెండు మధ్యలో ఉంది కదా, ఈ క్లైమేట్ లో పాస్ పోయడం వల్ల నీకేమన్నా అనిపిస్తుంది? అది చేయాలా ఇది చేయాలా లేకపోతే నీకు ఎట్లా ఏమంటామంటే ప్రశాంతంగా ఉందా? ప్రశాంతంగానే ఉంది నాకు. అట్లా పట్టుకొని పోసినప్పుడు నీ ఫీల్ ఏమి? ఏం లేదు, నా ఫీల్ ఏం లేదు. ఇట్లా క్లైమేట్ లో నీకు హ్యాపీగా ఉంది కదా, ఇంకా కొందరికి చెప్తావా నువ్వు ఇట్లా ఇక్కడ పోయండి మంచిదే అని? అందరూ పాస్తానే ఉంటారు, చెప్పేది. నువ్వు ఏ విధంగా సమాజానికి ఏమైనా చెప్పగలుగుతావా? లోపల ఏం స్మెల్ రాలేదా? కాదు ఉన్నా. నీ ఫీల్ ఎట్లా తాత పాస్ పోసేటప్పుడు హ్యాపీగానే ఉందా? హ్యాపీగా ఉంది. అంటే ఎన్ని లీటర్లు వచ్చింది? 3 లీటర్లు. 3 లీటర్లు పోసినావా? పోసేటప్పుడు నీకేమన్నా అనిపించిందా? అంటే అట్లా పట్టుకొని పోస్తా అంటారు కదా, అప్పుడు నీ ఫీల్ ఎట్లా? బాగా అంటే ప్రశాంతంగా ఉంది. బాత్రూమ్ వాళ్ళకి ఏమన్నా చెప్తావా? ఏం చెప్పాలి చెప్తా. కాదు, నువ్వు బాత్రూమ్ కట్టించినందుకు ఏమన్నా చెప్తావా? ఇంతకుముందు పెద్ద వాసన వస్తుంది అన్నాడు, వస్తుంది వాసన వస్తుంది. చెప్పు కొత్త బాత్రూమ్ కట్టించండి సార్ అన్న. కొత్తది కట్టించండి సార్. మొత్తాన్ని కట్టిపోతే ఇంకొక రోడ్లో పోస్తాం. రోడ్లో ఎదురుగానే పోతాం. ఇట్లా ఇంకా ఏమన్నా చెప్పగలుగుతావా నువ్వు గవర్నమెంట్ కి? గవర్నమెంట్ కి ఏదైనా చెప్పు సారంగా. కాదు, నువ్వేమన్నా చెప్పగలుగుతావా? చెప్తామా. చెప్పు. బాత్రూమ్ కట్టాలి సార్, లేకపోతే బాగుండదు. మాకు పాస్ పోసేక ఉంది, లేదు పోయేది లేదు, బయట పోతాండమ్మా. డబ్బులు ఇస్తున్నాం సార్, రోజు డబ్బులు ఇచ్చి నీమో చెప్పు. అదే నీ డబ్బులు ఇచ్చి పోతానమ్మ రూమ్ లో. అవునా? 3 లీటర్లు పోసే పాత్ర నిండిపోయిందా? నిండిపోయింది, వంక పోతాను సార్. అవునా? సరేలే పోపు పెద్ద కూడా అడుగుదాం. పాస్ పోసినప్పుడు మీకు హ్యాపీగానే ఉందా? మీ ఫీల్ ఏమి? ఎట్లా చల్లగా వచ్చినాయా లేకపోతే వేడిగా వచ్చినాదా పాసు? ఇప్పుడు చలి వేడిగా వచ్చింది. ఈ క్లైమేట్ లో మీకు పాస్ పోయడం వల్ల ఏమన్నా లాభం ఉందా? బాగుందా? ఎట్లా కలర్ వచ్చిందా లేకపోతే తెల్లగానే? బాత్రూమ్ కట్టించిన వాళ్ళకి ఏమన్నా చెప్తావా నువ్వు? థ్యాంక్స్ గానీ ఇట్లా ఏమన్నా? థ్యాంక్స్ చెప్తావా? సరే.
ఇంకా ఏమన్నా చెప్పగలుగుతావా నువ్వు? ఏమది బా ఏం చెప్పలేను. అంటే నీ ఫీల్ ఏమి పోసేటప్పుడు ఇట్లా పట్టుకొని పోస్తాంటావు కదా, అప్పుడు నీకేమనిపిస్తుంది? ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉంది. ఎన్ని లీటర్లు ఎట్లా హ్యాపీగా ఉందా నీకు? హ్యాపీగా ఉందా? ఎట్లా ఈ క్లైమేట్ కి పాస్ పోసినందుకు ఎట్లా అనిపిస్తుంది? నీ ఫీల్ ఏమి? బాగుంది. ఫాస్ట్ గా వచ్చినాయా అదే జోరుగా ఇది జుమ్ముతారు చూడు అట్లా స్పీడ్ గా వచ్చినాయా లేదంటే మామూలుగా వచ్చినాయి? అంటే నీళ్ళు ఎక్కువ తాగుతున్నావా నువ్వు? అయినా కూడా మామూలుగా వచ్చినాయి. నీకు ఎట్లుంది పాస్ పోసినందుకు? హ్యాపీగానే ఉందా? హ్యాపీగానే ఉంది. ఈ బాత్రూమ్ కట్టించిన వాళ్ళకి ఏమన్నా ఇద్దామా? బాత్రూమ్ కట్టించిన వాళ్ళకి ఏమన్నా ఇద్దామా? అంతే అంటావా? అన్నా చెప్తున్నాడు పాస్ పోయినాక చాలా హ్యాపీగా ఉంది అంట. ఇంకేమన్నా చెప్పు 4 మాటలు. పాస్ పోయినందుకు నీ ఫీల్ ఎట్లా? అంటే నీ అనుభూతి పోసేటప్పుడు నీకు ఏమనిపించింది? చల్లగా ఉందే, బాగా ఎచ్చగా అనిపిస్తుంది? చల్లగా ఎచ్చగా అట్లేం అనిపించలే? హ్యాపీగానే ఉన్నావు కదా పోయినందుకు? అన్నాకి ఎట్లుందో అడుగుదాం. ఏమన్నా పాస్ పోయినందుకు హ్యాపీగానే ఉందా నీకు? ఈ క్లైమేట్ కి ఎట్లుంది నీకు? వాసన వస్తుందా? పాస్ ఈ క్లైమేట్ కి జోరుగా వచ్చినాయా లేదా రొంత వచ్చినాయా? జోరుగా వచ్చినాయి. నిలబడు. ఆడ పోసినప్పుడు వాసన వచ్చిందా? ఈ క్లైమేట్ కి పాస్ పోసినప్పుడు గోడకు దుమ్మినావా లేకపోతే కిందనే పోసినావా? కిందే పోసినావు. ఇలా హ్యాపీగా ఉందా నీకు పోసినందుకు? ఏంటి నువ్వు మాట్లాడేది? రానా